ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఈ ఒక్క విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదే లోకల్ కేడర్ సిస్టమ్. ఇదేంటో, ఇది మీ ఉద్యోగ అవకాశాలని ఎలా ప్రభావితం చేస్తుందో వివరంగా చూద్దాం. ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ చూస్తే అందులో లోకల్ క్యాండిడేట్ అనే మాట ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి అసలు దాని అర్థమేంటి? ఆ హోదా ఉంటే మనకొచ్చే లాభమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఓకే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా లోకల్ కేడర్ వ్యవస్థ అంటే ఏంటో చూస్తాం. తర్వాత ఉద్యోగాలకి, ప్రాంతాలకి ఉన్న సంబంధమేంటో అర్థం చేసుకుంటాం. అసలు లోకల్ క్యాండిడేట్ అని ఎవరినంటారు? ఆ తర్వాత ఆ 95% రిజర్వేషన్ రూల్ ఏంటి? చివరిగా కొన్ని మినహాయింపులు, ముఖ్యమైన వివరాలు కూడా చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా ఈ లోకల్ క్యాడర్ వ్యవస్థ అంటే ఏంటో దాని పునాదుల నుంచి అర్థం చేసుకుందాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రకమైన జియోగ్రాఫికల్ ఆర్గనైజేషన్ అన్నమాట. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొన్ని ప్రాంతాలుగా విభజించి ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ పోస్టులను అక్కడి స్థానికులకే ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాటు చేసిన వ్యవస్థే ఇది. రిక్రూట్మెంట్, సీనియారిటీ, ప్రమోషన్లు అన్నీ ఆ ప్రాంతం పరిధిలోనే జరుగుతాయి. దీనివల్ల స్థానికులకి వాళ్ల సొంత ప్రాంతంలోనే ఉద్యోగాలు దొరికే అవకాశం పెరుగుతుంది. సరే, స్థానిక ప్రాంతం అంటున్నాం కదా, మరి ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు, ఒక డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు స్థానిక ప్రాంతం ఒకటే ఉంటుందా? ఉండదు. ఉద్యోగం స్థాయిని బట్టి ఈ లోకల్ ఏరియా అనేది మారుతూ ఉంటుంది. ఆ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి స్థాయి జిల్లాలు. ఎవరైనా జూనియర్ అసిస్టెంట్ లాంటి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటే వాళ్ల స్థానిక ప్రాంతం సొంత జిల్లానే అవుతుంది. అంటే నియామకాలన్నీ జిల్లా యూనిట్గానే జరుగుతాయన్నమాట. ఇక రెండో స్థాయి జోన్లు. కెరియర్లో కొంచెం పైకి వెళ్తే, అంటే సూపరింటెండెంట్ లేదా ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ ఆఫీసర్ లాంటి పోస్టులకి లోకల్ ఏరియా కూడా పెద్దదవుతుంది. కొన్ని జిల్లాలని కలిపి ఒక జోన్గా పరిగణిస్తారు. అప్పుడు ఆ జోనే స్థానిక ప్రాంతం అవుతుంది. ఇక మూడో స్థాయి, అదే అతి పెద్దది, మల్టీ జోన్లు. డిప్యూటీ కలెక్టర్ లాంటి ఉన్నత స్థాయి పోస్టులకొచ్చేసరికి కొన్ని జోన్లను కలిపి ఒక మల్టీ జోన్గా గుర్తిస్తారు. ఈ సిస్టంలో ఇదే అతిపెద్ద భౌగోళిక యూనిట్ అనమాట. చూశారు కదా, ఇక్కడ ఒక క్లియర్ ప్యాటర్న్ ఉంది. ఉద్యోగం స్థాయి పెరిగే కొద్దీ స్థానిక ప్రాంతం పరిధి కూడా విస్తరిస్తూ వెళ్తుంది. జిల్లా నుంచి జోన్కి, జోన్ నుంచి మల్టీ జోన్కి. సింపుల్ లాజిక్. ఓకే, ఇదంతా బావుంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అసలైన విషయమొకటుంది. ఒక నిర్దిష్ట జిల్లాకు గానీ, జోన్కు గానీ ఒక అభ్యర్థి లోకల్ అవుతారా లేదా అనేది ఎలా నిర్ణయిస్తారు? ఆ లెక్కేంటో చూద్దాం. ఒకరి లోకల్ స్టేటస్ని నిర్ధారించడానికి ప్రభుత్వం 2 ప్రధాన మార్గాలిచ్చింది. మొదటది, ముఖ్యమైనది, చదువు ఆధారంగా. దాదాపు అందరికీ ఇదే వర్తిస్తుంది. ఒకవేళ ఈ పద్ధతిలో తేలకపోతే అప్పుడు రెండో ఆప్షన్గా నివాసమాధారంగా చూస్తారు. మొదటి అంటే ప్రైమరీ రూల్ ప్రకారం గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాజిక్ నంబర్ 4. అవును, ఈ 4 అనే సంఖ్య లోకల్ స్టేటస్ని డిసైడ్ చేస్తుంది. ఎలాగంటారా? నియమం చాలా స్పష్టంగా ఉంది. ఏ పోస్టుకైతే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాసిన విద్యా సంవత్సరంతో ముగిసేలా వరుసగా 4 అకాడమిక్ ఇయర్స్ ఒకే లోకల్ ఏరియాలో చదివి ఉండాలి. ఉదాహరణకి, ఒక జిల్లా పరిధిలోని స్కూల్స్లో 7, 8, 9, 10 తరగతులు వరుసగా చదివారనుకోండి, ఆ అభ్యర్థి ఆ జిల్లాకి లోకల్ క్యాండిడేట్ అవుతారు. అయితే అందరి విద్యాభ్యాసం ఇలా ఒకే చోట సాగదుగదా. కొందరు వేర్వేరు ఊళ్లలో, వేర్వేరు జిల్లాల్లో చదువుతారు. మరి అలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి? ఈ 4 ఇయర్ రూల్ వర్తించకపోతే ఏం జరుగుతుంది? అలాంటి వాళ్లకోసమే ప్రభుత్వం ఒక సెకండ్ ఆప్షన్ ఇచ్చింది. ఇక్కడే మనకు మరో ముఖ్యమైన సంఖ్య పరిచయం అవుతుంది. అదే 7. దీన్ని 7 ఇయర్ ఫాల్బ్యాక్ రూల్ అంటారు. ఇది ఎలా పనిచేస్తుందంటే, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కు ముందున్న 7 వరుస విద్యా సంవత్సరాల్ని తీసుకుంటారు. ఈ 7 ఏళ్లలో ఏ లోకల్ ఏరియాలో ఎక్కువ కాలం చదివారో ఆ ప్రాంతానికి లోకల్ అవుతారు. ఒకవేళ ఈ 7 ఏళ్లలో అసలు చదవలేదు, ప్రైవేట్గా చదివారో అనుకుంటే అప్పుడు ఎక్కడ ఎక్కువ కాలం నివసించారో చూస్తారు. ఒకవేళ 2 చోట్ల సమానంగా చదివితే అప్పుడు చివరగా ఎక్కడ చదివారో లేదా నివసించారో అదే ఫైనల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక అభ్యర్థి ఒక ప్రాంతానికి లోకల్ క్యాండిడేట్ అని తేలిపోయింది. మరి దీనివల్ల దక్కే అతిపెద్ద ప్రయోజనమేంటి? అసలీ లోకల్ స్టేటస్ ఎందుకంత పవర్ఫుల్?
ఈ మొత్తం వ్యవస్థకు గుండెకాయలాంటిది ఒకే ఒక్క సంఖ్య, అదే 95%. అవును, 95%. ఇది అక్షరాలా నిజం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో ఏ లోకల్ క్యాడర్లోనైనా సరే ఏకంగా 95% పోస్టులు ఆ ప్రాంతపు లోకల్ క్యాండిడేట్స్కే కేటాయించబడతాయి. అంటే మిగిలిన 5% మాత్రమే ఓపెన్ కేటగిరీ కింద అందరికీ అందుబాటులో ఉంటాయి. అందుకే లోకల్ అనే ట్యాగ్ అంత విలువైంది. చూడండి, చట్టంలోనే ఎంత స్పష్టంగా చెప్పారో. ఏ ప్రాంతానికైతే ఒక లోకల్ క్యాడర్ ఉంటుందో అది రిక్రూట్మెంట్, అపాయింట్మెంట్, సీనియారిటీ, ప్రమోషన్ ఇలా అన్ని విషయాల్లోనూ ఒక సెపరేట్ యూనిట్గా పనిచేస్తుంది. దీని వెనకున్న ఉద్దేశం ఒక్కటే: ప్రతి ప్రాంతం దాని ఉద్యోగ అవసరాలను తానే తీర్చుకోవాలి, తద్వారా స్థానికతకు పెద్దపీట వెయ్యాలి. అయితే ప్రతి రూల్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా. అలాగే ఈ లోకల్ కేడర్ సిస్టమ్ కూడా కొన్ని పోస్టులకి వర్తించదు. వాటితో పాటు మనం తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన ఒక ఓవర్రైడింగ్ ప్రిన్సిపుల్ కూడా ఉంది. ఆ చివరి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే ఆఫీసులకు ఈ ప్రాంతీయ రిజర్వేషన్లు వర్తించవు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ సచివాలయం, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసులు లేదా ఇతర రాష్ట్ర స్థాయి సంస్థలు. ఎందుకంటే ఈ పోస్టులు ఒక జిల్లాకో, జోన్కో పరిమితం కాకుండా మొత్తం రాష్ట్రానికి సేవ చేస్తాయి. అందుకే వీటిని ఓపెన్గా ఉంచుతారు. ఇక చివరిగా అత్యంత ముఖ్యమైన పాయింట్: డైరెక్ట్ రిక్రూట్మెంట్ విషయంలో వేరే ఏ చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఏమున్నా సరే ఈ లోకల్ కేడర్ ఆర్డర్ చెప్పిందే ఫైనల్. దీని మాటే చెల్లుతుంది. ఇది అన్నిటినీ ఓవర్రైడ్ చేస్తుంది. సో మనం చూసిన ఈ వ్యవస్థ కేవలం ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కొన్ని నియమాల సమాహారం మాత్రమే కాదు. ఇది స్థానిక ప్రాతినిధ్యం ద్వారా పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసే ఒక పెద్ద ప్రయత్నం. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది. ఇలా స్థానికతకు పెద్దపీట వేయడం వల్ల ప్రభుత్వ సేవల్లో నాణ్యత, సమర్థత పెరుగుతాయా లేక తగ్గుతాయా?